నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. సాగుకు అవసరమైన ఇన్పుట్స్ ముందుగానే పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. వ్యవసాయం అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో ప్రకాశం భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని సాగు వివరాలు, అందుబాటులో ఉన్న నీటి వనరులు, సాగు పద్ధతులు, ప్రభుత్వం నుంచి అందిస్తున్న ఇన్పుట్స్, సరఫరా, దిగుబడి లక్ష్యాలు, వాటి అంతిమ ఫలితం, సాగులో అందుబాటులోకి వస్తున్న నూతన సాంకేతికత, రైతులకు వాటిని చేరవేస్తున్న విధానం, ప్రభుత్వ పథకాలు రైతులకు అందుతున్న తీరు తదితర అంశాలపై ఆరా తీశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయా విషయాలను అధికారులు వివరించారు. వ్యవసాయ సీజన్ ప్రారంభం దృష్ట్యా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను సిద్ధం చేయాలని, అర్హులకు CCRC కార్డులను త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యవసాయంలో ఖర్చును తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలని అన్నారు. ప్రకృతి సేద్యం వైపుగా మరింతమంది రైతులను ప్రోత్సహించాలని అన్నారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ అవకాశాలను మెరుగుపరచడం పైన దృష్టి సారించాలని కలెక్టర్ చెప్పారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ బేబీరాణి, APM IPPD PV రమణ, జిల్లా ఉద్యాన అధికారి గోపీచంద్, ఆత్మ PD అన్నపూర్ణ, మార్కెటింగ్ శాఖ సహాయ సంచాలకులు ఉపేంద్ర, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ DPM సుభాషిణి, జిల్లా సెరికల్చర్ ఆఫీసర్ సుజయ్ కుమార్, AP మార్క్ఫెడ్, AP విత్తనాభివృద్ధి సంస్థ అధికారులు పాల్గొన్నారు. దానికి సంబంధించిన డేటా అంతా కూడా మనకి మెసేజ్ రూపంలో వెళ్ళిపోతుంది మేడం. అది చూసుకోవచ్చు మేడం. అదేవిధంగా మనకి ఫిజికల్ అక్నాలజ్మెంట్ కూడా ఇస్తాం మేడం. సో 2 కాపీలు తీసుకుంటాం మేడం. అవును మేడం. అంటే ఫీల్డ్ ప్రిపరేషన్ చేసుకుంటారు గవర్నమెంట్లో. జూన్ 1st వీక్ 2nd వీక్లో మనకి రెయిన్ ఉంటుంది మేడం. అప్పుడు ఈ విత్తనాలు వేసుకుంటారు మేడం. వేసుకొని 45 days అయిన తర్వాత మనం ఫ్లవరింగ్ స్టేజ్లో వీటిని ఇన్కార్పొరేట్ చేస్తాం మేడం. సాయిల్లో ఈ క్రాప్ వేసాం కదా, సీడ్తో లేచా సమయంతో వీటిని 45 daysకి ఫ్లవరింగ్ స్టేజ్ వస్తుంది మేడం. తర్వాత ఈ రెడ్ గ్రామ్ బ్లాక్ రేటు మనకి 8,000 ఉంది మేడం. దాంట్లో 4,000 సబ్సిడీ, 4,000 క్వింటాల్. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగి ప్రజల కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిందని, అందుకోసం కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేదలకు తక్కువ ధరలకు కందిపప్పు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర నిర్ణయించి రైతు బజార్లలో అమ్మకాలు ప్రారంభించడం జరిగిందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. నగరంలోని లాయర్పేట రైతు బజార్లో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. గత ప్రభుత్వం పేదలపై అనేక భారాలు మోపి నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేని స్థితిలోకి తెచ్చారని ఎమ్మెల్యే అన్నారు. ఎన్నికల సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులను అందుబాటులోకి తెస్తామని, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, అందుకనుగుణంగా ప్రభుత్వం ఏర్పడి నెలలోపే ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. రైస్ మిల్లర్స్, దాల్ మిల్లర్స్ యాజమానులు ముందుకు వచ్చి పేదలకు, సామాన్యులకు తక్కువ ధరకు బియ్యం, కందిపప్పు అందించడం ఒక శుభ పరిణామం అని అన్నారు. ప్రజలందరూ కూడా రైతు బజార్ల వద్ద బియ్యం, కందిపప్పును తక్కువ ధరలకు తీసుకుని వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ R గోపాలకృష్ణ, DFO ఉదయ భాస్కర్, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్, TDP నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, తూము సుబ్బారావు, కామరాజుగడ్డ కుసుమకుమారి, వరలక్ష్మి, ముస్లిం నాయకులు SK గౌస్, బాబు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మరి మనము బయట మార్కెట్లో 181 రూపాయలు ఉంటే ఇక్కడ మనం 160 రూపాయలకి అమ్మడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ మరి మీకు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో స్టీముడ్ రైస్, నాణ్యమైన స్టీముడ్ రైస్ 55 రూపాయల 85 పైసలు బయట ఉంది. మరి ఇక్కడైతే మనం 49 రూపాయలకే అమ్ముతున్నాము. అట్లాగే స్టీముడ్ రైస్, రా రైస్ అంటే క్వాలిటీ రైస్, రా రైస్ మనము బయట
52 రూపాయల పైచిలుకు ఉంది. కానీ ఇప్పుడు కేజీ 48 రూపాయలకి మనము అమ్ముతున్నాము. అదే మాదిరిగా కాయగూరల ధరలు కూడా నియంత్రించాలనే ఉద్దేశంతో ఇటీవల మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. సో ఆ మేరకు మరి ఇటీవల ఈ వెండర్స్ అసోసియేషన్ అందరితో కూడా మీటింగ్ పెట్టుకొని మరి సరసమైన ధరలు అటు రైతుకి నష్టం లేకుండా ఇటు వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా సరసమైన ధరల్లో అమ్మమని చెప్పడం జరిగింది. టమాటా మీద మనకి కొంత కొరత ఉందని నా దృష్టికి తీసుకురావడం జరిగింది. సో మదనపల్లి పీలేరు నుంచి కూడా ఇక్కడ తెచ్చుకొని మీరు ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ అమ్మండి అనే ఆదేశాలు జారీ చేశాము. అప్పటి నుంచి కూడా మనకి కొంత సరసమైన ధరలోనే ఏదైనా కూడా ఒక పండగ కాదు, ఏదైనా ఒకటి చేసుకోవాలన్నా కూడా మన చేతిలో లేకుండా నిత్యావసర వస్తువులు విపరీతమైన రేట్లు పెంచుకోవటం, విపరీతమైన భారం పెట్టడం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. ఎన్నికలప్పుడు ప్రజలకి ఒకటే హామీ కూడా ఆ రోజు ఇచ్చారు. ఏదైతే గ్యాస్ సిలిండర్స్ కానీ, డీజిల్ పెట్రోల్ ధరలు కానీ, ఈ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ మీకు అందుబాటులో తీసుకొస్తాం. ఇదివరకు 14-19 ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ఉన్నామో ఆ విధంగా అన్నీ అందుబాటులో తీసుకొచ్చే పద్ధతులు చేస్తామని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రామిస్ చేయటం, ఈరోజు ఒక్కోటి ఇంప్లిమెంట్ చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కందిపప్పు, అదేవిధంగా రైస్, స్టీమ్ రైస్ అవ్వచ్చు, అదేవిధంగా రా రైస్ కానీ ఇవన్నీ ఇది ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతు బజార్లో మన ఒంగోలులో వచ్చే లోపలికి 4 చోట్ల పెట్టడం కూడా జరిగింది. లాయర్పేట, దిబ్బల రోడ్డు, కొత్తపట్నం బస్టాండ్ దగ్గర, రైతు బజారు, డీమార్ట్ దగ్గర ఎవరికైతే ఈ రా రైస్ కానీ, స్టీమ్ రైస్ కానీ, కందిపప్పు కానీ ఇవి తీసుకునే విధంగా ఇదివరకు బయట దళారులు లేకుండా, మార్కెట్ బ్లాక్ మార్కెట్ లేకుండా, వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మకుండా గవర్నమెంటే ఒక రేట్ ఫిక్స్ చేసి అదివరకు 220 రూపాయలు, అదేవిధంగా 180 రూపాయలు వాళ్ళ ఇష్టారాజ్యంగా అమ్మేదాన్ని ఈరోజు స్ట్రీమ్ లైన్ చేసి 160 రూపాయలకి ఈరోజు కందిపప్పు ఇచ్చే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా స్టీమ్ రైస్ కానీ 49 రూపాయలకి, రా రైస్ 48 రూపాయలకి ఇది గవర్నమెంటే ఫిక్స్ చేసి ప్రతి ఒక్క పేదవాడు ఎక్కడికి పోయినా కూడా ఇదే రేటు, ఎవరు డీలర్లు ఉన్నా కూడా, ఎవరు వ్యాపారస్తులు కూడా ఇదే రేటు చేసే విధంగా ప్రభుత్వం ఈ అమ్మే విధంగా ఇక్కడ 4 ప్లేసెస్లో అందుబాటులో తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. ఎప్పుడు కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో ఉండేటప్పుడు ప్రజలు ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన పరిపాలన ఒక 4 రోజులే మనకు అయ్యింది. 4 రోజుల నుంచి ఒక్కోటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోటి ఈరోజు ఇక్కడ లాయర్పేట రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా మిగతాయి కూడా ఏదైతే మనం 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారన్నారో అది కూడా తొందరలోనే అది కూడా అమలు పరుస్తారు. మహిళలకి బస్ ఫ్రీ అని చెప్పారు, అది కూడా అమలు పరిచే రోజులు వస్తాయి. కరెంటు బిల్లు కూడా 9 సార్లు పెంచిన కరెంటు బిల్లు కూడా దాన్ని కూడా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. మొన్న రివ్యూ మీటింగ్ జరిగింది. కరెంటు బిల్లు కూడా మనకి అందుబాటులో వచ్చేటట్టుగా, ఆక్వా రైతులకి అదివరకు ₹1.5కి ఇచ్చేటట్టుగా యూనిట్ కాస్ట్, అట్లా ఏదైతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతవరకు మనం తీసుకురాగలగాము ఇవన్నీ కూడా ఒక్కోటి ప్రక్షాళన చేస్తున్నారు. దాని తగ్గట్టుగా ఒక్కోటి ఇంప్లిమెంట్ అవుతుందని చెప్పి కూడా మీ ద్వారా ప్రజలకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, మాగుంట అభిమానులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో రాఘవరెడ్డిని కలిసి ఆయా గ్రామాల్లోని సమస్యలను రాఘవరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్లో జాప్యం ఉండకూడదని కలెక్టర్ తమీం అన్సారియా స్పష్టం చేశారు. ఒంగోలు ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎవరు ఏ సబ్జెక్టు చూస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. వీటికి సంబంధించిన ఫైళ్లను స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. తహసీల్దార్ల కార్యాలయాల నుంచి ఎన్ని ఫైల్స్ వచ్చాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, తుది ఆమోదం కోసం కలెక్టరేట్కు ఎన్ని పంపించారని ప్రశ్నించారు. ఏ ఉద్యోగి ఏ సబ్జెక్టును పరిశీలిస్తున్నారో తెలియజేసేలా సంబంధిత ఉద్యోగి సీటు వద్దే డిస్ప్లే ఉంచాలని ఆదేశించారు.
అనంతరం కార్యాలయంలోని అన్ని గదులను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ జీవి సుబ్బారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. కౌలు రైతులకు ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ వర్తింపజేసేందుకు భూ యజమానుల ద్వారా అంగీకారంతో కార్డులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ఉపాధికారి రమేష్ బాబు అన్నారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో మండల వీఆర్ఓలు, వ్యవసాయ శాఖ అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కౌలు రైతులకు కార్డులు రెవెన్యూ, వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పరిశీలన చేసి పంపిణీ చేసేందుకు సమావేశం అవుతున్నామని రమేష్ బాబు అన్నారు. కౌలు రైతులకు విపత్తుల వల్ల కలిగే నష్టాలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రణాళికలను తీసుకురావడం జరిగిందని అన్నారు. కౌలు రైతులను గ్రామ సభల ద్వారా భూ యజమానుల అంగీకారంతో కార్డులు ఆగస్టు 31వ తేదీ లోపల పంపిణీ చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అన్నారు. అందుకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో సమీక్షలు నిర్వహించి సమావేశాల ద్వారా కౌలు రైతులను ఎంపిక చేసేందుకు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో మండల తహసీల్దార్ సునీల్, మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్, వీఆర్ఓలు పాల్గొన్నారు. మళ్ళీ రెన్యువల్ చేయలేము. అదే కొత్త కల్టివేటర్ ఉంటే దాన్ని ఎలా చేస్తాము? కొత్త కల్టివేటర్ ల్యాండ్ ఓనర్ కానీ కల్టివేటర్ కానీ ఆ ఫామ్ అని ఇస్తేనే మనం ఇస్తాం. రెండోది అందుబాటులో లేకపోతే మా ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో 7 మండలాలు ఉన్నాయి. దానిలో వచ్చేసి ఒంగోలు ఒక మండలం. ఈ 7 మండలాల్లో గౌరవ ప్రభుత్వ ఆదేశాల మేరకు, జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఈ కౌలు రైతులకి కార్డులు ఇవ్వాల్సిన కార్యక్రమాన్ని అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ శాఖల సమన్వయంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అకాల వర్షాలు కానీ లేకపోతే తుఫాను కానీ వచ్చినప్పుడు పంట నష్టం కూడా ఈ కౌలు రైతు కార్డు ఎవరికైతే ఇవ్వడం జరుగుతుందో వాళ్ళకి వర్తించి పంట నష్ట పరిహారం కూడా వస్తుంది. కాబట్టి ఈ కౌలు రైతు కార్డులు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరి తీసుకోవాలి. అలానే పంట ఇన్సూరెన్స్ కానీ అయితే ఆ పంట మీద వచ్చే లాభ నష్టాల మీద కౌలుకి ఇచ్చిన రైతు కంటే కౌలు చేసే రైతుకి అధికారం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఒంగోలు మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన వీఆర్ఓలు, వ్యవసాయ సహాయకులు వాళ్ళని పిలిచి తహసీల్దార్ ఒంగోలు వారు మరియు వ్యవసాయ శాఖ అధికారులచే వారికి అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో కాబట్టి ఈ కార్యక్రమంలో భాగంగా అందరికి కూడా రేపటి నుంచి ఈ కౌలు రైతులు కార్డు ఇవ్వడానికి కూడా ఒంగోలు మండలంలో సన్నాహాలు చేసి షెడ్యూల్ కూడా చేసి గ్రామాల వారీగా మనం గ్రామ సభ నిర్వహించేందుకు కూడా ప్రణాళిక తయారు చేస్తూ ఉన్నాం. మనకి ఆగస్టు 30వ తారీఖు లోపు 31 లోపు మనం ఈ కౌలు రైతుల కార్డును మనం ఈ ఖరీఫ్ సీజన్లో ఏదైతే ఇవ్వాలని దిశానిర్దేశం చేసుకున్నామో ఆ కార్డులను ఇవ్వాల్సిందిగా తహసీల్దార్ గారు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేయడం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని రైతులందరికీ గ్రామాల్లో కూర్చోబెట్టి అవగాహన కల్పించి ఈ కార్యక్రమంలో ఎక్కువ మంది కౌలు రైతు కార్డు ఇచ్చి వారికి ప్రయోజనాలు చేకూరే విధంగా చేయాలని చెప్పేసి ఈరోజు మన వీఆర్ఓలకు కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కానీ ఈ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ అనే దాని మీద, అంటే కౌలు చేసే రైతులకు కౌలు కార్డులు ఇవ్వడానికి చట్టాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకి వివరించి చెప్పడం జరిగింది. ఎటువంటి మన లోటుపాట్లకు తావు లేకుండా చెప్పడం జరిగింది. నిన్న శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించి క్రాప్ కల్టివేటర్స్ యాక్ట్ గురించి కానీ దానిలో ఉన్నటువంటి అంశాల గురించి కానీ పూర్తి స్థాయిలో వీఆర్ఓలకి, విఏఏలకి వివరించి క్రాప్ కల్టివేటర్స్ కార్డు అనేటువంటివి కౌలు రైతులకు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మన ఏడీఏ గారు, మన రూరల్ తహసీల్దార్ గారు, మన ఎంఈఓ గారు అందరి సమక్షంలో ఈరోజు మన గ్రామ రెవెన్యూ అధికారులకు కానీ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లకు కానీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ఎవరైతే నిజంగా కౌలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే కౌలు రైతు కార్డులు ఇవ్వమన్నాము. అదేవిధంగా ఈ కౌలు రైతు కార్డులు ఇవ్వటం వల్ల భూ యజమానికి ఎటువంటి నష్టం లేదు అని గట్టిగా గ్రామ సభలు పెట్టి గ్రామ సభల్లో మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయమని చెప్పాము. జనాభా నియంత్రణపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ నెల్లూరు బస్టాండ్, రాజధాని సెంటర్ మీదుగా రిమ్స్ వరకు సాగింది.
కలెక్టర్ తమీం అన్సారియా మీడియాతో మాట్లాడుతూ జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలోని ప్రతి ఆరోగ్య కేంద్రంలో జనాభా నియంత్రణకు సంబంధించిన విధి విధానాలను వివరిస్తామని చెప్పారు. జనాభా నియంత్రణ మనందరి బాధ్యత అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ జనాభా పెరుగుదల వల్ల ఎన్నో సమస్యలు వస్తున్నాయన్నారు. జనాభా నియంత్రణ దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. సరైన సమయంలో వివాహం చేసుకోవడం, బిడ్డకు మధ్య ఎడం పాటించడం, 2 పిల్లల తర్వాత శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులను అవలంబించడం వంటి పద్ధతుల ద్వారా జనాభా నియంత్రణకు కృషి చేయాలన్నారు. అవగాహన ర్యాలీలో నర్సింగ్ విద్యార్థినులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వరల్డ్ పాపులేషన్ డే, హెల్దీ టైమింగ్ అండ్ స్పేసింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ ఫర్ ద వెల్బీయింగ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ అన్న థీమ్తో జరుపుకుంటున్నాము. ఇప్పుడు ఈరోజు మనకు ప్రకాశం డిస్టిక్లో వివిధ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, బర్త్ కంట్రోల్ మెథడ్స్, బోత్ టెంపరీ అండ్ పర్మనెంట్ కంట్రోల్ మెథడ్స్, స్పేసింగ్ మెథడ్స్, దెన్ అప్రోప్రియేట్ ఏజ్ ఫర్ మ్యారేజ్, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ పిహెచ్సి లెవెల్లో, సిహెచ్సి లెవెల్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్ ప్రజలకు వెళ్ళి దీని గురించి పాపులేషన్ కంట్రోల్ మెథడ్స్ గురించి చెప్పడం అని అన్ని ప్రోగ్రామ్స్ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇక్కడ మనకు రిమ్స్ నుంచి నర్సింగ్ స్టూడెంట్స్, డాక్టర్స్, ఆశా వర్కర్స్ అందరూ కూడా ఈరోజు ర్యాలీ ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ సందర్భంగా నా ప్రజలు అందరికీ కూడా ఈ స్పేసింగ్ మెథడ్స్ గురించి మీరు అవగాహన తీసుకుని పక్కన ఉన్న పిహెచ్సిస్ ఆర్ సిహెచ్సిస్ ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా దీనికి తగిన మెషర్స్, పాపులేషన్ కంట్రోల్ మెషర్స్, సర్వీసెస్ అవైలబుల్గా ఉంది. దాన్ని మీరు సద్వినియోగం తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడపిల్లలకు 18 ఏళ్ళు దాటిన తర్వాతే పెళ్లి చేయాలి. అట్లాగే పెళ్ళైన తర్వాత కొన్ని రోజుల పాటు గర్భధారణ జరగకుండా చూసుకోవాలి. గర్భధారణ జరిగిన తర్వాత తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పు అయిన తర్వాత కాన్పుకు మధ్య అంతరం అనేది ఉండాలి. తర్వాత 2 పిల్లలతో వాళ్ళు శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులు అనేటివి పాటించాలి. సో జనాభా నియంత్రణ అనేది చాలా ముఖ్యం. దేశాభివృద్ధికి కానీ మన జీడిపి రేటు పెరగడానికి కానీ ఇది చాలా ముఖ్యంగా భావించి ప్రతి సంవత్సరం దీన్ని జరుపుకుంటున్నాము. సో ప్రజల్లో దీని గురించి ఒక పక్షం రోజులు అంటే 15 రోజులు, ఈరోజు జూలై 11 నుంచి జూలై 24 వరకు ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు, ఈ ప్రభుత్వంలో కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించినవి శాశ్వత పద్ధతులు కానీ టెంపరీ పద్ధతులు కానీ ప్రతి ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవైలబిలిటీ ఉన్నాయని వాళ్ళకు తెలియజేసి వాళ్ళు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించి జనాభాని స్టెబిలైజ్ చేయాలనేది మా వైద్య ఆరోగ్య శాఖ యొక్క అభిప్రాయము. ఎందరికో ఆధ్యాత్మిక భావాలు పెంపొందించి వారి జీవితాలలో గ్రహదోషాలను తొలగించిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ జంధ్యాల శాస్త్రి అని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నర్సింగోలులోని ప్రత్యేక లింగరూప శనేశ్వరాలయాన్ని అనేక మార్లు సందర్శించానని, ఇది మహిమాన్వితమైన క్షేత్రమని దామచర్ల జనార్దన్ అన్నారు. ఎంతో కాలంగా ప్రధాన అర్చక స్వామిగా బాధ్యతలు నిర్వహించిన డాక్టర్ జంధ్యాల శాస్త్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా స్మృతివనం ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయమని అన్నారు. వీరితో పాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహానికి పూజలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దామచర్ల పూర్ణచంద్రరావు దంపతులు డాక్టర్ జంధ్యాల శాస్త్రి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య అతిథులను నర్సింగోలు ప్రత్యేక లింగరూప శనీశ్వరాలయం ప్రధాన అర్చక స్వామి పైడిబట్టి రామకృష్ణ శాస్త్రి, అర్చక బృందం పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. డాక్టర్ జంధ్యాల శాస్త్రి కాంస్య విగ్రహంతో పాటు నక్షత్రవనం, లింగాల రూప నవగ్రహాలు, గోశాలను ప్రారంభించారు. అతిథులు ఒక్కో నక్షత్రానికి గుర్తుగా ఒక్కొక్క మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో అర్చక స్వాములు జయకృష్ణ శర్మ, పూజిత కృష్ణ శర్మ, జంధ్యాల మల్లికార్జున శాస్త్రి, డిపిఓ నారాయణ రెడ్డి, ఒంగోలు ఎలక్ట్రికల్ డిఈ ఈ వినయ్ కుమార్ రెడ్డి, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు నక్షత్రవనం ఆవశ్యకతను పైడిబట్టి రామకృష్ణ శాస్త్రి వివరించారు. టంగుటూరు, జరుగుమల్లి మండలం
నర్సింగోలు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చంద్రభాస్కర్ గురూజీ గారు ఈరోజు విగ్రహం ఆవిష్కరించుకోవటం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నర్సింగోల్లో శనేశ్వర టెంపుల్ని ఎంతో డెవలప్ చేశారు. చుట్టుపక్కల కొన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి శనేశ్వర టెంపుల్కి రావటం, పూజలు చేసుకోవటం, ఎన్నో కార్యక్రమాలని ఆయన ఉన్న టైంలో చాలా చేశారు. అదేవిధంగా మా కుటుంబానికి కూడా బాగా దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏదున్నా కూడా ఆయన వాస్తు కానీ, జరగబోయే విషయాలు కానీ, ఏ విధంగా మనకి ప్రతి మనిషికి ఈ గ్రహాల వల్ల నష్టాలు మంచిది అన్నీ కూడా చెప్పి కరెక్ట్ ట్రాక్లో కూడా పెట్టడానికి కూడా నైపుణ్యమైన వ్యక్తి. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. అలాంటి గురూజీది ఈరోజు జ్ఞాపకార్థంగా ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం కూడా స్థుతివనంలో పెట్టుకోవటం చాలా సంతోషమైన విషయం. ఆయన్ని కూడా అందుకే ఆయన ఆత్మశాంతి జరగాలి. ఎంతోమంది భక్తులను తయారు చేసి ఈరోజు ఈ నర్సింగోల్ని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమంలో నడిపిన వ్యక్తి. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ ఊరు నర్సింగోల్ అనగానే ఆయన గుర్తుండేటట్టుగా ఈరోజు ఆయన విగ్రహం పెట్టుకోవడం కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తున్నా. గ్రహం మూలం సర్వం జగత్. ఇప్పుడు మనం నివసిస్తున్న స్థలం జంధ్యాల గురూజీ గారి దివ్యస్థలం సన్నిధానము అంటారు. అలాగే ధ్యాన మందిరం. ఇక్కడ గురువు గారి జ్ఞాపకార్థం ఇక్కడ సన్నిధానం నిర్మించడం జరిగింది. అనగా జ్ఞాపకార్థమే పంతులు గారి ఇంటికి అనుకోవచ్చు మీరు. ఎందుకంటే వారి ఆశయం గ్రహం మూలం సర్వం జగత్. గ్రహాలే ఈ యొక్క ప్రకృతిని శాసిస్తున్నాయి. గ్రహాల మూలకంగానే మొత్తంగా నడుస్తుంది. పంచభూతాల సాక్షి. అందుకనే గాలి, నీరు, వాయువు ఇట్లా చెప్తూ ఉంటారన్నమాట పెద్దలు. అటువంటి దివ్యక్షేత్రం 27 నక్షత్రాలు, నవమూలికలు, పంచభూతములు, అట్లాగే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, అలివేలు మంగా సమితి వెంకటేశ్వరుడు అని చెప్తుంటారు. అంటే గ్రహము దైవము రెండు కలిస్తే పరిపూర్ణమవుతుంది అని చెప్తూ ఉంటారు. వారు జ్ఞాపకార్థం వారి యొక్క ఆలోచన మేరకు 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి గుడులు కట్టాలనేది వారిది సంకల్పం. అయితే ఏది కూడా మనిషి రూపంలో వచ్చిన ఎవరైనా వెళ్ళిపోవాల్సిందే. అట్లాగే కాలానుగుణంగా వారు వెళ్ళిపోవడం జరిగింది. వారి తదనంతరం నేను వారి అల్లుడి గారైన నా పేరు రామకృష్ణ శాస్త్రి అంటారు. నేను ఈ యొక్క కార్యక్రమాన్ని యొక్క బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీటన్నిటికీ కూడా వెనక ఉండి నడిపిస్తున్న అందరూ కూడా ఈ యొక్క గ్రామ ప్రజల సహకారంతో ఇటువంటి దివ్య పెద్ద కార్యక్రమం ఇది. ఎందుకంటే 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు తేవటం అంటేనే ఒక పెద్ద యజ్ఞం అనమాట. ఎన్నో చోట్ల తిరిగి దానికి సంబంధించినటువంటి చెట్లు తీసుకురావడం జరిగింది. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు. అట్లాగే నవగ్రహాలకు సంబంధించినటువంటి చెట్లు. అట్లాగే తిప్పతీగ అంటారు. తిప్పతీగ అనేది చాలా పెద్ద. ఎందుకంటే ఎవరైనా పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర ప్రకారం హోమం చేసినప్పుడు తిప్పతీగ వాడాలని ఎప్పటి నుంచో నానుడి. అట్లాగే తిప్పతీగ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ నాటేమో అనే దానికన్నా కూడా ఒక సన్నిధానం ఏర్పాటు చేసి వారికి ప్రీతికరమైన వారికి దివ్య మంగళ స్వరూపాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది. అట్లాగే నవగ్రహాలు, వారు ఇప్పుడు కూడా నవగ్రహాలు అంటుంటారు కాబట్టి నవగ్రహ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. జంధ్యాల శాస్త్రి గారు లింగరూప శనీశ్వరుడే లోకేశ్వరుడే కలియుగేశ్వరుడే నరసింహుని లింగరూప శనీశ్వరుడు అనే భావనతోటి ఇన్ని నాలుగు తీసుకొచ్చి ఒక మంచి పొజిషన్కి తీసుకొచ్చారు. వారి యొక్క ఆశయాన్ని ఒమ్ము చేయకుండా ఇక నక్షత్ర వనాన్ని అంతకన్నా కూడా ఇంకా మంచి ఒక ఉన్నత స్థితికి నేను తేగలుగుతానని ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, నా వెనక ఉన్న నడిపిస్తున్నటువంటి ఆ జగన్మాత దక్షిణ ముఖాంబికా స్వరూపిణి పార్వతీమాత అనుగ్రహం, ఎటు చూసిన మొత్తం అందరి యొక్క సహకారంతో గొప్ప కార్యక్రమాన్ని నిర్మాణం చేయడం జరిగింది. వాళ్ళ యొక్క అందరూ కూడా ఇక నుంచి కూడా ఇక్కడ ఇప్పటి వరకు నడిపించడం ఒక బాధ్యత అయితే ఇక నుంచి ఒక ఉన్నత స్థితి తీసుకొచ్చే బాధ్యత అందరూ కూడా భుజాల మీద మోస్తారని ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళందరూ కష్టపడటం ఒక ఎత్తు. మీరు 10 మందికి తెలియజేసేవారు ముఖ్యంగా మీడియా మిత్రులు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క నవగ్రహ దేవతల అనుగ్రహము, నక్షత్ర దేవతలకు అనుగ్రహం సంపూర్ణంగా లభించాలని, ఈ యొక్క స్థలాన్ని ఒక అభివృద్ధి చేయాలని సంకల్పం ప్రతి ఒక్కరికి లభించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, ఆ తల్లి దీవెనలు ఇప్పుడు నాకు లభించాలని కోరుకుంటూ మీ రామకృష్ణ స్వామి నరసింహగౌడ్ ఆయుష్మాన్ భవ. డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు సామాన్యమైనటువంటి ఒక గురువుగా ఆయన జీవితాన్ని ప్రారంభించి ఈరోజు ఆయన విగ్రహాన్ని ప్రారంభించేటటువంటి గురువుగా ఆయన ఈరోజు ఆవిర్భవించారు. రేపు 21వ తేదీ గురు పౌర్ణమి రాబోతుంది. ఆ గురు పౌర్ణమి రాబోతున్నటువంటి సందర్భంలో గురువు యొక్క విగ్రహాన్ని ఇక్కడ మనం ఆవిష్కరణ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం. ఇక్కడ నక్షత్రాలకు సంబంధించి 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి వనాన్ని ఏర్పాటు చేయటం, అలానే గోశాలను ఏర్పాటు చేయటం, ముఖ్యంగా నవగ్రహాలను కూడా లింగరూప నవగ్రహాలుగా ఏర్పాటు చేయటం అనేది ఇది పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంగా బాసిల్లేదానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఊరైనటువంటి నరసింహులకి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి సద్గురువు జంధ్యాల శాస్త్రి గారు. వారు ఏదైతే ఆ జీవితంలో ఆశించారో ఇటువంటి వనాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని, నవగ్రహాలు
అందరికీ కూడా క్షేమం చేసేవి. మనందరం కూడా శనీశ్వరుడు శని పోవాలి అనుకుంటాం. కానీ గురువు గారు చెప్పేది ఏమిటంటే శని అంటే శనీశ్వరుడు అని అనమంటాడు ఆయన్ని. శనీశ్వరుడు అంటే ఆయుష్ కారకుడు ఆయనే, మనకి ఐశ్వర్య కారకుడు కూడా శనీశ్వరుడే. కాబట్టి శని యొక్క పాదాలను పట్టుకొని ఆయన పాదాలు ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వనరులు సమకూర్చేటటువంటి వాడు శనీశ్వరుడు అని ఒక సిద్ధాంతాన్ని ధృవీకరించినటువంటి వారు జంధ్యాల చంద్రభాస్కర్ శాస్త్రి గారు. ఇది ఒక త్వరలోనే ఒక పుణ్యక్షేత్రంగా భావించలేదని కూడా అవకాశం ఉంది. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్, ఇంటర్నేషనల్ ప్రథమ మహిళా చిత్ర రవిచంద్రన్ల వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఒంగోలు గాంధీ రోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఎముకల పటిష్టత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాస్ ఆసుపత్రి ఎండి ప్రకాష్ చావ్లా, గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు తాతా ప్రసాదులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని డాక్టర్ ప్రకాష్ చావ్లా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షులు నల్లమల్లి బద్రీనారాయణ, కార్యదర్శి పద్మనాభుని నందకుమార్, జిల్లా అధికారులు పబ్బిశెట్టి వినోద్ కుమార్, దర్శి చంద్రశేఖర్, గోవర్ధన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య శిబిరంలో నగరంలోని ప్రజలు పాల్గొన్నారు. వాసవి క్లబ్ ఆఫ్ ఒంగోలుతో సంయుక్తంగా ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ టెస్ట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలామంది లేడీస్లో ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత తగ్గడం, చిన్న చిన్న గాయాలకే బోన్ ఫ్రాక్చర్ అవ్వడం, ఎముక విరగడం లాంటి రిస్క్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే మన జీవనశైలిలో మార్పుల వల్ల. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా ఫేస్ చేయాలంటే ముందుగా మంచి ఆహారం, టైంకి తినడం, నెక్స్ట్ వ్యాయామం, సరైన వ్యాయామం, దాంతోపాటు అప్పుడప్పుడు మనం బేసిక్ టెస్ట్ కొన్ని చేసుకుంటా ఉంటే ఈ రిస్క్ రాకుండా ఉంటుందండి. దానిలో భాగంగానే ఈరోజు బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అంటే ఎముక సాంద్రత మనం చెక్ చేస్తున్నాము. ఇది స్క్రీనింగ్ టెస్ట్ మాత్రమే. ఇది ఈజ్ అన్ అల్ట్రాసౌండ్ బేస్డ్ టెస్ట్. దీనిలో బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి డెక్సా స్కాన్ కూడా మనం అడ్వైజ్ చేస్తున్నాం మన హాస్పిటల్లో. సో దీనిలో ఈ స్కాన్లో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళని స్క్రీన్ చేసి వాళ్ళని మన హాస్పిటల్కి రిఫర్ చేస్తూ డెక్సా స్కాన్ నిర్వహించి దానికి కన్ఫర్మేషన్ చేసి దాని ద్వారా ట్యాబ్లెట్సా లేకపోతే ఇంజెక్టబుల్ ఫామ్స్లో ఏం చేయాలనేది వాళ్ళకి గైడ్ చేయడం జరుగుతుంది. నగరంలోని ఐటీఐ మహిళా కళాశాలలో ఐటీఐ విద్యార్థులకు స్కిల్ ఇండియా ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. జాబ్ మేళాలో 15 కంపెనీలు ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ముందుకొచ్చాయి. ఐటీఐ విద్యార్థులకు చదువు పూర్తయ్యేలోపు ఉద్యోగాలు వచ్చే విధంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పి ఉమామహేశ్వరీదేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఐటీఐ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులు కూడా జాబ్ మేళాలో పాల్గొన్నారని అన్నారు. ఐటీఐ విద్యార్థులకు ఇది ఒక గొప్ప అవకాశమని తెలిపారు. జిల్లా ఉపాధి కల్పనాధికారి టి భరద్వాజ్ మాట్లాడుతూ ఉద్యోగం చిన్నదా పెద్దదా అని సందేహించకుండా ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నైపుణ్యం పెంచుకుంటే వేతనాలు పెరుగుతాయని అన్నారు. ఇతర రాష్ట్రాలు వెళితే మంచి జీతంతో పాటు నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఉద్యోగం సాధిస్తున్నారని, కానీ నైపుణ్యం లేక నిలబెట్టుకోవడం లేదని ప్రతి ఒక్కరూ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. జాబ్ మేళాలో ఐటీఐ బాయ్స్ కళాశాల ఇన్ఛార్జ్ కె కృష్ణమూర్తి, విద్యార్థులు, పలు కంపెనీల హెచ్ఆర్లు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ విద్యార్థులతో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ఐటీఐ విద్యార్థులు కూడాను ఈ క్యాంపస్ డ్రైవ్ నందు కండక్ట్ చేయాలని చెప్పని డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పున్నారు. అలాగే మా విద్యార్థులు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్తో పాటు ప్రకాశం జిల్లాలోని పలు ఐటీఐ విద్యార్థులు కూడా అటెండ్ అయి ఉన్నారు. సుమారు 15 కంపెనీస్, స్వాతి పైప్స్, మోడిన్ థర్మల్ కంపెనీ, టాటా మోటార్స్, అలా సుమారు 15 ఐటీ ఇండస్ట్రీస్ ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే మా విద్యార్థులు ఆ కంపెనీ రిక్వైర్మెంట్స్, వేకెన్సీస్ తెలుసుకొని దాంట్లో జాయిన్ అవ్వాలని నేను కోరుతున్నాను. ఈ రోజున క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ జాబ్ మేళా కింద గవర్నమెంట్ ఐటీఐ గర్ల్స్ కాలేజ్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇంచుమించుగా 10 కంపెనీల వరకు రావడం జరిగింది. అన్ని
ఐటీఐ ట్రేడ్లకు సంబంధించిన వాళ్ళు, పాస్డ్ అవుట్ అయిన వాళ్ళు అండ్ పర్సూయింగ్ వాళ్ళకు కూడా ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. అండ్ కంపెనీస్ వాళ్ళు మోస్ట్లీ ఏదైతే ట్రైనింగ్లో ఉంటారో, ఫైనల్ ఇయర్ ఉంటారో వాళ్ళని బాగా ఆసక్తిగా తీసుకొని కొన్ని ట్రైనింగ్ ఇస్తున్నాయి. అలాగే కొన్ని డైరెక్ట్గా జాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మీడియా మిత్రుల ద్వారా కోరుకుంటున్నాం. స్టేట్ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ అనేది ఒక డెవలప్ అయింది. employment.ap.gov.in ఈ సైట్లోకి వెళ్ళి అందరూ జాబ్ సీకర్ రిజిస్టర్ అవ్వాల్సిన కోరుతున్నాము. దీంట్లో అన్ని రకాల ప్లేస్మెంట్ సంబంధించిన జాబ్ మేళాలు కానీ, అలాగే గవర్నమెంట్ జాబ్స్ కానీ, అండ్ ప్రైవేట్ జాబ్స్ కానీ, అండ్ క్వాజీ జాబ్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏవి వచ్చినా సరే జిల్లా పరిధిలో కానీ స్టేట్ పరిధిలో కానీ వచ్చినవన్నీ ఆ ఎంప్లాయ్మెంట్ సైట్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఈ సైట్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలని కోరుతున్నాము. ఇక్కడ మాకు మామూలుగా చదువే కాకుండా ప్రాక్టికల్గా నేర్పిస్తారు. ఇక్కడ మిషనరీస్ మొత్తం తోటి కూడా నేర్పిస్తారు. ఈ శిక్షణా కాలం పూర్తి అవుతుండగా మాకు కొన్ని క్యాంపస్ల నుంచి ఇంటర్వ్యూ కోసం వచ్చినది. దీనికంతా కూడా మా ప్రిన్సిపల్ మేడం గారికి, మా సార్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, కోర్స్ అయిపోయిన వెంటనే ఇలా జాబ్ మేళా అని చెప్పి వచ్చారు అందరూ. మన సార్స్ అందరూ అశోక్ లైలాండ్ అలాంటి చాలా ఈ ఏమంటారు షోరూమ్స్ నుంచి, వర్కర్స్ నుంచి మాకు చాలా బెనిఫిట్స్ ఇచ్చారు. ప్లస్ పాయింట్కి మా సార్ వాళ్ళకి, మా మేడం వాళ్ళకి అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాను. త్రోవగుంట హరిజనవాడలో దారుణం చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై కట్టుకున్న భర్తే భార్యను విచక్షణారహితంగా ముఖం, చేతులపై, గొంతును కత్తితో కోస్తుండగా బాధితురాలు పెద్దగా అరవడంతో భర్త పరారయ్యాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న 30 సంవత్సరాల కూచిపూడి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు రిమ్స్కు తరలించారు. విచక్షణారహితంగా ప్రవర్తించి తన బిడ్డను చంపడానికి ప్రయత్నించిన భర్త కూచిపూడి గోపీకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని, మరోసారి ఇలా పునరావృతం కాకుండా బాధితురాలికి రక్షణ కల్పించాలని నాగలక్ష్మికి 2 బిడ్డల భవిష్యత్తుపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా రంగభూమి కళాకారుల సంఘం ఒంగోలు వారి ఆధ్వర్యంలో ప్రతి నెల 2వ శనివారం చేస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల 7వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఈ నెల 11, 12, 13 తేదీల్లో ఏకపాత్రాభినయన పోటీలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఉదయం నుండి ఏకపాత్రాభినయ పోటీలు ప్రారంభమయ్యాయి. గుంటూరు, హైదరాబాద్, కాకినాడ, ఒంగోలు, ఇతర ప్రాంతాల నుండి కళాకారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఒకరికి మించి మరొకరు తీసిపోనట్లుగా ఏకపాత్రాభినయంతో పోటీపడి నటిస్తున్నారు. ఏకపాత్రాభినయం పోటీలకు హాజరై కళాకారులతో ఎన్టీఆర్ కళాక్షేత్రం కలకలలాడుతుంది. కార్యక్రమానికి రంగభూమి కళాకారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అంగలకుర్తి ప్రసాద్, బేతంశెట్టి హరిబాబు, దేరువుకొండ సుబ్బారావు తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అరుగుదంగలకు చిత్తాంజనం మొగలల్ ఊరుకనిచ్చి తెగి అంటు కండ్రకై తారాడుకుల తన తార్పు గట్టె ముసుగు కమల జండమునకు నెల్ల కన్ను మోత సత్య విద్రోహి దుర్య సత్య వికితాడు కటిక చీకటియలనే దిక్కటముల వేలాది వికృత మృత కళేబరములతో, ఖండిత దేహాంగములతో, రక్తపు మడుగులతో భయంకరములున్న ఈ పరేతతనమున మృత కళేబరముల కదిలించి పరికించి మృతులైన తమ బంధువుల గుర్తించిన విగత జీవ బాంధవుల ఘోర ఆచారములు మౌర్య వీరుల పోరాట పట్టినకు కాల మహోగ్ర సంగ్రామ భీకర ప్రతీకార హుంకార దుర్మార దురంత దుర్దాంత విషాద కృపాల మాడి ఈ ద్రోణి ఓన భౌంతరాల స్థులై రణపరించలో విడవమోడు రాజ్యమోడు
ఎప్పటి వరకు ప్రతీకార సంహారం అనేపుగా గణాంకరముల శస్త్రాస్త్రమును చరపించి నిశ్చల సమాధి స్థితులై మూర్ఛితుడై పడి ఉన్న సమ్ముడు సత్తము గుర్తుకర్తని. నా మొదటి పేరు భీమారాంజీ అంబేద్కర్. నా మీద అభిమానంతో నా గురువు గారు నాకు అంబేద్కర్ అనే పేరు పెట్టారు. బాల్యంలో నేను అనేక అవస్థలకు, అవమానాలకు, అసమానతలకు, ఆదరణ నిరాకరణకు, అస్పృశ్యతకు, అంటరానితనానికి నెట్టివేయబడడం, గెంటివేయబడడం, దౌర్జన్యంగా శారీరక దండనకు, అనేక హింసలకు గురయ్యాను. కానీ ఏనాడు కృంగిపోలేదు, ధైర్యంగా ఎదుర్కొన్నాను. అగ్రవర్ణ పిల్లలతో కూర్చోవడానికి వీల్లేదు, వారితో ఆడుకోవడానికి వీల్లేదు. మాట్లాడితే చాలు మైలు పడతామని పారిపోయేవారు. నాకు ఇప్పటికీ గుర్తుంది, దాహమేసి ఒకరి ఇంటికి వెళితే మహర్కులస్తులకి ఆ మురికి నీరే అని గెంటి వేయడం జరిగింది. న్యాయవాదులు పత్రమే కాదు, ప్రతి మనిషి జీవిత మాధ్యమం. ఒంగోలు కొప్పోలు రాజీవ్ గృహ కల్పోద్ద నగర ప్రాథమిక పాఠశాలలో అపెక్స్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్ టీడీపీ నాయకులు భాస్కర్, అపెక్స్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. భాస్కర్ను టీడీపీ నాయకులు సత్కరించారు. మా ఆహ్వానాన్ని మన్నించి మేము పిలిచిన వెంటనే మరి పేద పిల్లలకి బుక్స్ ఇవ్వాలని మరి భాస్కర్ గారిని, శేఖర్ గారిని, తులస్వామి గారిని, వరలక్ష్మి గారిని ఆహ్వానిస్తూ వచ్చాము. మరి 9వ డివిజన్ నగర పురపాలక పాఠశాలలో మరి 50 మంది పిల్లలకి బుక్స్ని డొనేట్ చేస్తూ వచ్చాము. ఇలాంటి ప్రోగ్రామ్స్లో మేము 2001 నుంచి చేస్తూ ఉన్నాము. కరోనా టైంలో కూడా మరి బెడ్షీట్స్, మరి ప్రొవిజన్స్, కూరగాయలు అదిను మరి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ తదితర కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని సిఐటియు నాయకులు పి తిరుపతి రెడ్డి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సిఐటియు ఆధ్వర్యంలో అద్దంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కోర్సు బిల్లును రద్దు చేయాలి, లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి, లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, 104, 108 సిబ్బంది రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల మండి వైఖరి రక్షించాలి. కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం మండి వైఖరి రద్దు చేయాలి. లేబర్ కోడ్ను రద్దు చేయాలి, లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి, లేబర్ కోడ్ బిల్లును రద్దు చేయాలి, లేబర్ కోడ్ బిల్లును ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం స్కీమ్ వర్కర్లకి 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. చారిత్రక నేపథ్యం కలిగిన అద్దంకిలో దాతలకు కొదవలేదని రోటరీ గవర్నర్ శరత్ చౌదరి అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం విఎన్ఎస్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. అద్దంకిలో రోటరీ భవన్ నిర్మాణానికి 8 సెంట్లు ఉచితంగా అందించిన అధ్యక్షుడు చిన్ని మురళీకృష్ణను గవర్నర్ అభినందించారు. కోటి రూపాయల అంచనాతో నిర్మించనున్న భవన నిర్మాణానికి తన వంతు సాయంగా ₹1,00,000 ప్రకటించారు. స్థానికులు వీరవల్లి సుబ్బారావు 5 లక్షల రూపాయలు, ఊటుకూరి రామకోటేశ్వరరావు 5 లక్షల రూపాయలు, ఇతర దాతలు కలిపి 25 లక్షల వరకు విరాళాలు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు గవర్నర్ రాజశేఖర్ రెడ్డి, రొటేరియన్లను పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా వీరయ్య, మురళీ సుధాకర్, కోశాధికారి శ్రీనివాసరావుతో కూడిన కమిటీ ప్రమాణ స్వీకారం చేశారు. సహాయ గవర్నర్ షేక్ మహమ్మద్ రఫీ తదితరులు పాల్గొన్నారు.
మొన్న నేను విలువన క్లబ్కి వెళ్తే వాళ్ళకి 20% ఉంది. ఏం తక్కువ నంబర్లు కావు, తప్పటి కొట్టుకోవచ్చు ప్లీజ్. ఎందుకంటే మా సిటీ క్లబ్లో అనుకున్నాం, మా సిటీ క్లబ్లో అనుకున్నాం, మా క్లబ్లో 14% లేదు, 10%. కానీ మహిళల్ని తీసుకొస్తాం, ఎంతో అవసరం. దానివల్ల లాభాలు కూడా రోడ్డుకి చాలా ఉంటాయి. మనం ఒక దృష్టికోణంతో చూస్తాం, వాళ్ళు వేరే దృష్టికోణంతో చూస్తారు. ఆ ఎంపతి, వాళ్ళ సైడ్ ఎంపతి ఉన్నప్పుడు యూ విల్ హ్యావ్ ఎంపతి. In the presence of the august body of my members, august honorable body of my members, do hear జీవించడానికి కోసం ఒక మంచి అవకాశాన్ని మన రోటరీ అందించిందమ్మా. దీని ద్వారా మీకు దీనికి మరి అక్కడ ఊరుకు రామకోటేశ్వర మిత్రుడు వారం 5 లక్షలు ప్రకటించారు. ఏర్పాటు చేయడానికి ఇచ్చారు. ఇది చాలా ముఖ్యమైనది. ఒకసారి శ్రీ సత్యానసులో నేటి మాట. పునర్జన్మకు గ్యారంటీ లేదు. జీవించి ఉన్నంత వరకు ఎదురైన ప్రతి మనిషిని చిరునవ్వుతో పలకరిద్దాం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బిల్టన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.